కరీంనగర్ జిల్లా రంగాపూర్ గ్రామంలో ఎంపీ బండి సంజయ్ పర్యటించారు. గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా రంగాపూర్ ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర అభివృద్ధి పథకాలతో పాటు గ్రామానికి మోదీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల వివరాలను ప్రజలకు తెలిపారు. మహిళల మీద అత్యాచారం జరుగుతూ పోయింది ఎవరు? 317 జీవోకు వ్యతిరేకంగా సవరించమని చెప్పి యుద్ధం చేసి జైలుకి వెళ్ళేవారు. టీఎస్పీఎస్సీ పేరుతోని నీ ప్రభుత్వం నీ నీచపు నికృష్టపు దుర్మార్గపు ఒక ఫాల్తు గవర్నమెంట్, ఒక ఫాల్తు రాజ్యపాలన మీది. దానివల్ల 30 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగ యువత బతుకులు బర్బాద్ చేస్తే, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేస్తే దానికి వ్యతిరేకంగా కొట్లాడి మీరు దొంగ కేసులు పెడితే జైలుకు పోయింది ఎవరు? నువ్వు నిజంగా ఇక్కడ ప్రజల మీద సమస్య ఇప్పుడు ఇవన్నీ చెప్పేందుకు నువ్వు ఎందుకు లోకల్ సమస్యలు ప్రస్తావించలే? పార్లమెంట్ వేదికగా ఎందుకు మాట్లాడలే? నీ ముఖ్యమంత్రి కాబట్టి లెటర్ రాస్తావా? పోయి నువ్వు ముఖ్యమంత్రికి రైట్ హ్యాండ్ నువ్వే, కుంపలు ముంచే రైట్ హ్యాండ్ ఈయననే. అప్పుడు ఈయన రైట్ హ్యాండ్ అప్పుడు ముఖ్యమంత్రికి. మరి స్మార్ట్ సిటీ పైసలు ఎందుకు రాలే? మ్యాచింగ్ గ్రాంట్ ఎందుకు ఇవ్వలే? ఈ రోడ్ల పైసలు ఎందుకు ఇస్తలేవు? ల్యాండ్ ఎక్విజిషన్ ఎందుకు చేస్తలేవు? ఆ నష్టపోయిన ఆ రైతులను, రోడ్డు విస్తరణ నష్టమైన రైతులను ఎందుకు ఆదుకుంటలేవు? రైతులు నష్టపోతే తిరిగింది ఎవరు?